శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. భాగవతం 29వ రోజు. ఈరోజు ధ్రువోపాఖ్యానం గురించి చెప్పుకుందాం. భాగవతంలో ధ్రువోపాఖ్యానం అనే ఉపవాఖ్యానం ఉంది. మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చేయమంటే మనస్సు అక్కడ ఉంటుంది, ఉండకపోతుంది. కొన్ని కోట్ల జన్మ తర్వాత ఎవడో ఒక్క మనుషుడు మాత్రమే, ఈశ్వరుని అనుగ్రహం పొందినవాడు మాత్రమే ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానం వింటాడు. ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి, ఎన్నో గ్రహాలు ఉపశాంతి పొందుతాయి, ఎంతో మేలు జరుగుతుంది. మనిషి జీవితంలో ధ్రువ వృత్తాంతం తప్పకుండా వినాలి. అందున భాగవతాంతర్గతంగా వినడం అనేటువంటిది మరింత గొప్ప విషయం. అందున ద్వాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, దినక్షయమునందు కానీ, అంటే పౌర్ణమి నుంచి వచ్చేటువంటి రోజులు, అమావాస్య వరకు వచ్చే రోజులని దినక్షయం అంటారు. ఆ దినక్షయనందు కానీ, అసుర సంధ్య వేళ కానీ ధ్రువచరిత్ర వింటే చాలా మంచిది. సుందరాకాండ తెలియని వాళ్ళు ఎలా ఉంటారో ధ్రువోపాఖ్యానం, ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ధ్రువచరిత్ర ఒక ఆశ్చర్యకరమైన సందర్భం. మైథున సృష్టి జరగడం కోసం బ్రహ్మగారు తన శరీరంలోంచి ఒక స్త్రీ రూపం, పురుష రూపం సృష్టి చేశారని ఇంతకు ముందు చెప్పాం. వారే స్వయంభూ, మనువు, శతరూప అని కూడా చెప్పాం. వారిద్దరినీ సృష్టి చేయగల బ్రహ్మగారు ఆదేశించిన తర్వాత వాళ్ళకి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు స్వయంభూ మనకి కలిగారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ కుమారుల్లో ఉన్నటువంటి ఉత్తానపాదుడికి మొదటి భార్య సునీతి, రెండో భార్య సురుచి. ఆ ఇద్దరు భార్యలతో చాలా సంతోషంగా ఉత్తానపాదుడు జీవితాన్ని గడుపుతున్నాడు. ఉత్తానపాదుడు అంటే పైకి కాళ్ళు ఉన్నవాడు. సునీతి ఎప్పుడూ నీతి చెబుతూ ఉంటుంది. సునీతికి ఒక కుమారుడు, సురుచికి మరొక కుమారుడు. సునీతికి ధ్రువుడు, సురుచికి ఉత్తముడు అనే ఇద్దరు భార్యలకి ఇద్దరు కొడుకులు పుట్టారు. సాధారణంగా ఎవరికైనా జ్ఞానం పట్ల, వైరాగ్యం పట్ల మమకారం ఎప్పుడు కలుగుతుంది? అసలు భోగం అనుభవిస్తేనే వైరాగ్యం అనే మాట వస్తుంది. భోగమే అనుభవించిన వాడికి వైరాగ్యం అనే మాటకి అర్థం రాదు. రాజు అయినటువంటి ఉత్తానపాదుడికి సురుచి యందున్న ప్రేమ సునీతి యందు లేదు. అంటే ధ్రువుడి యొక్క తల్లి మీద లేదు. సునీతి యందు లోపల గౌరవం ఉంది, కానీ సురుచి లొంగిపోయిన వాడు అవడం చేత సునీతికి గౌరవించటం లేదు. అంటే సురుచి కొంచెం గయ్యాళి అన్నమాట. ఒకనాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒకనాడు అంతఃపురంలో ఉత్తానపాదుడు కూర్చుని ఉన్నాడు. పక్కన సురుచి నిలబడి ఉంది. సురుచి కొడుకైన ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చున్నాడు. అప్పుడు సునీతి కొడుకైన ధ్రువుడు పరుగు పరుగుని వచ్చాడు. అతనికి కూడా తండ్రి తొడ మీద కూర్చోవాలని కోరిక కలిగింది. తండ్రి ధ్రువుని తన తొడ మీద ఎక్కించుకోలేదు. తండ్రికి కొడుకు మీద ప్రేమ లేక కాదు, సురుచి పక్కనే ఉండడం వల్ల ధ్రువుని తన తొడ మీదకి ఎక్కించుకోలేదు. ఒకసారి సురుచి వంక చూశాడు. అప్పుడు ఆవిడ ఒక గమ్మత్తైన మాట అంది. నీవు నిజంగా తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం పొందినవాడివైతే నా కడుపున పుట్టి ఉండేవాడివి. కాబట్టి నీకు ఆ భాగ్యం దక్కలేదు. కేవలం అభిజాడ్యంతో ఆ మాట అంది. సురుచి మరలా అంది, నా కడుపున పుట్టడం అంటే మాటలు కాదు. నా కడుపున పుట్టాలి అంటే ఎంతో అదృష్టవంతుడు అయి ఉండాలి. నా కడుపున పుట్టకలేకపోయిన వాడు తండ్రి తొడ మీద కూర్చోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఇంద్రియాలకు లొంగనివాడై అధోక్షతుడైన శ్రీ మహావిష్ణువు యొక్క పాదార విందాలను సంసేవనం చెయ్యాలి. అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు అంది. నిజమునకు శ్రీమన్నారాయణ అనుగ్రహం ఉంది కాబట్టే ధ్రువుడు సునీతి యందు పుట్టాడు. ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అమ్మ వాడిని ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగింది సునీతి. జరిగిన విషయం అంతఃపుర కాంతల ద్వారా తెలుసుకుంది. ఆవిడ కొడుకుని చూసి, నాయనా, మీ నాన్న తొడ ఎక్కడం లేదని ఏడుస్తున్నావు కదా, నువ్వు గత జన్మలో చేసుకున్న పాపమే ఇవాళ నిన్ను ఏడ్చేటట్లు చేసింది. నీ పినతల్లి కానీ, నేను కానీ, నీ తండ్రి కానీ నీ బాధకు కారణం కాదు. నువ్వు చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖానికి కారణము. నిజంగా నీ తండ్రి తొడ ఎక్కి కూర్చోవాలని కోరికే ఉంటే నీ తండ్రి మనస్సును మరలా అలా మార్చగలవాడు ఎవడో తెలుసా? అది నీకు సాధ్యం కాదు. ఈశ్వర పాదాలు పట్టుకోవాలి. అరణ్యానికి వెళ్ళి శ్రీమన్నారాయణ గురించి ధ్యానం చెయ్యాలి. ఆయన అనుగ్రహం కలిగిందంటే నీ తండ్రి అంకసీమ నీవు చేరగలుగుతావు అని చెప్పింది తల్లి అయిన సురీతి.
అప్పుడు పిల్లవాడైన ధ్రువుడు అన్నాడు, అమ్మా, అయితే ఇప్పుడు నేను బయలుదేరతాను. శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేస్తాను. ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతాను అన్నాడు. ఇప్పుడు అక్కడికి లోక కళ్యాణం చేసే నారద మహాముని వచ్చాడు. నాయన, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు ధ్రువుణ్ణి. నేను అడవికి వెళ్ళిపోతున్నాను, నారాయణ గురించి తపస్సు చేస్తాను అన్నాడు ధ్రువుడు. అప్పుడు నారదుడు నవ్వి, నీకు నారాయణ గురించి తపస్సు దేనికి అని అడిగాడు. ఈ బుద్ధి నీకు నిలబడుగాక అని పరంపావనమైన తన చేతిని ఆ ధ్రువుని శిరస్సు ముందు ఉంచాడు. పిమ్మట ధ్రువుని, నారాయణుడు కనబడితే ఏం చేస్తావు అని అడిగాడు. అప్పుడు ధ్రువుడు అన్నాడు, అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరుతాను అన్నాడు. ఏ పెద్ద పదవి కోరుతావు అని నారదుడు అడిగాడు. ఏమో, నన్ను అడక్కండి, నాకు ఏ పెద్ద పదవి కావాలో ఆయనకు తెలుసు. ముందు నేను ఆయన చూడాలి, మాట్లాడాలి అని. ఆయన అన్నీ ఇవ్వగలడని అమ్మ చెప్పింది. ఆయన గురించి ముందు తపస్సు చేస్తాను, ఆయన వస్తారు, పెద్ద పదవి అని అడుగుతాను, దానిని పొంది తిరిగి వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు నారదుడు నవ్వి, నీవు పొందేదేమిటో నీకు తెలియదా? పెద్ద పదవి పొందుతావా? అయితే నేను ఒక ఉపాయం చెప్తాను. అలా నారాయణ కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంద్రియాలను జయించే ప్రయత్నంలో వెళ్ళి కూర్చుని తపస్సు చేసి వాళ్ళకి రాత్రింబవళ్ళు బొటకన వేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్ళకే, అంతంత కష్టాలు పడిన వాళ్ళకే శ్రీమన్నారాయణుడు దర్శనం అవ్వలేదు. నేనొక పెద్ద సూత్రం చెప్తాను, దాన్ని మనసులో పెట్టుకో. అలా చేస్తే నీకు మనసులో కలిగినటువంటి ఖేదం పోతుంది. నీకన్నా చాలా గౌరవింపబడినటువంటి పెద్దలు కనబడితే నువ్వు వాళ్ళని గౌరవించి, నమస్కరించి, ఆదరించి సంతోషించాలి. అంటే ఏంటి? మనకన్నా పెద్దలు కనబడితే మనం ముందుగా నమస్కరించి వాళ్ళని ఆదరించి సంతోషపడాలి. నీకన్నా ఎక్కువ ఈశ్వర విభూతి ఉన్నవాళ్ళు కనపడితే వాళ్ళని చూసి ఎప్పుడూ అసూయపడకు. సంతోషంతో వారిని చూసి నమస్కరించు. అంటే ఏంటి? నీకంటే జ్ఞానంలో ఒకవేళ ఎక్కువగా ఉన్నా అసూయ చెందకుండా వాళ్ళ దగ్గర నమస్కరించి వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని నేర్చుకో అని చెప్పాడు. నీతో సమానమైన విభూతి ఉన్నవారితో మిత్రత్వం చెయ్యి. అంటే నీతో సమానమైన వాళ్ళతోటి స్నేహం చేయమన్నాడు. తక్కువ విభూతి ఉన్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళు కూడా పైకి రావాలని ఈశ్వరుని కోరుకో. అలా కారుణ్యం ప్రవర్తించు. అంటే ఏంటి? తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళని విసరించకుండా వాళ్ళని ఏం చేయాలి? నీ ఈశ్వరుణ్ణి కోరుకో అని కారుణ్యంతో వాళ్ళ యందు ఉండాలి. ఈ 3 గుర్తు పెట్టుకుంటే నువ్వు చక్కగా వృద్ధిలోకి వస్తావు. ఇక ఇంటికి వెళ్ళు అన్నాడు నారద మహాముని. అప్పుడు ధ్రువుడు అన్నాడు, మీరు చెప్పిన మాటలు వినడానికి చాలా సొంపుగా ఉన్నాయి, కానీ నేను పుట్టుక చేత క్షత్రియుని కదా, నాకు కొంచెం పౌరుషం ఎక్కువ. మా పిన్నయ్య సురుచి నన్ను అంత మాట అంది, నా మనసు ఎంతో గాయపడింది. శ్రీమన్నారాయణ సందర్శన రసాయనమే మా పిన్ని మాటలనే ఈ లోపల కలిగినటువంటి వ్రణాలని మాన్పగలవు. అంటే శ్రీమన్నారాయణ చూస్తేనే నా లోపల ఉన్న బాధ తీరుతుంది. అందుకని శ్రీహరి కనపడడా అని బెంగలేదు. నేను వెళ్ళి తపస్సు చేస్తాను, అంతే, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు ధ్రువుడు. గురువు పట్టుదల గుర్తించి, నాయనా, నీవు యమునా నది ఒడ్డున నిరంతరము శ్రీమన్నారాయణ్ణి పాదస్పర్శ కలిగిన మధువనము అనే ఒక గొప్ప వనం ఉంది. యమునా నది దగ్గర మధువనం ఉందని. నువ్వు ఆ వనానికి వెళ్ళి అక్కడ యమునలో స్నానం చేసి శుచి అయి ఆచమనం చేసి కూర్చో. తరువాత నీ మనస్సును నిగ్రహించు. ఆ భగవంతుడు నాకెందుకు కనపడ్డు అని ఒక పొట్టు పట్టాయి. పువ్వు లేదా 4 ఆకులు, ప్రధానంగా తులసి దళం తెచ్చుకో. స్వామివారి మూర్తిని నీటితో కానీ పవిత్ర ప్రదేశంలో కానీ ఆ తులసి దళాలు పెట్టి నీటితో పూజ చేయడం ప్రారంభించు. ఏది దొరికితే అదే ప్రసాదనగా నివేదన చెయ్యి. మితంగా ఆహారం తీసుకో. ఎవ్వరితోటి మాట్లాడకు. ఈశ్వరుని యందే మనస్సు పెట్టు. నీకు నారాయణుడు కనబడతాడు. నీకు నేను ద్వాదశాక్షర మంత్రోపదేశం చేస్తున్నాను. దీనిని 7 రోజులు నిష్ఠతో చేస్తే నీకు దేవతలు కనబడతారు అని చెప్పాడు. నారదుడి మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలాగే చేస్తానని గబగబా నడుచుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. 29వ రోజు పారాయణ సంపూర్ణం. స్వస్తి.